వచ్చారు దీనిపైన మాట్లాడదాం. అంతే సత్యం గారు కూడా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సత్యం గారు నమస్తే. నమస్తే. సో మా సునీల్ ఇందాక ఓ మాట అన్నారు. సో నాదేండ్ల ఎపిసోడ్ని గుర్తు చేస్తారు. మరి ఆయనకి ఎందుకు అనిపించిందో ఆ మాట, బట్ మీలాంటి అనలిస్టులు చెప్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. అట్లాంటి ఎపిసోడ్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నారు అనుకోవాలా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? సో కొండా సురేఖ ఒక్కరు ఒంటరి అయిపోయారా? మిగతా కాంగ్రెస్ అంతా ఒక్కటైపోయిందా? ఎట్లా చూడాలి ఈ మూడు ఈక్వేషన్స్ని? ఇప్పుడు కొండా సుస్మిత లేదా కొండా సురేఖ ఏదైనా వాళ్ళ ప్రభావం ఉంటే కొద్దిగా గొప్ప వాళ్ళ నియోజకవర్గాలు ఉంటుంది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు గారు. తర్వాత రెండోది, వరంగల్ జిల్లాలో మెజారిటీ నాయకత్వం సురేఖకు వ్యతిరేకంగా ఉన్నారు ఎప్పటి నుంచో. అవును అవును, చాలా మంత్రి అందువల్ల బర్తరఫ్ చేయాలని డిమాండ్లు కూడా గతంలో వచ్చినాయి. కాబట్టి ఆ ప్రభావం ఏదైనా కొండా సురేఖ అది పరకాల వరంగల్ ఏదైనా ప్రభావం ఉంటుందా లేదనేది చూడాలి. తర్వాత ఎక్కువ మంది సానుభూతి ఉండదు. ఎందుకు ఉండదంటే, మా అమ్మ మంత్రిగా ఉండాలి, మా నాన్న ఎమ్మెల్సీని చేయాలి, నాకు పరకాల టికెట్ ఇవ్వాలన్నట్టుగా ఆ అమ్మాయి డిమాండ్ ఉంది. సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటామంటే, మూడు నీకే కావాలని అంటే సానుభూతి పోద్ది. ఒక్కింట్లే మూడు పదవులు ఇవ్వాలనా అనేది వస్తుంది చర్చ. వచ్చినప్పుడు కులం చూడరు, మతం చూడరు, ఏది చూడరు. ఒకటి మంత్రి పదవి ఇచ్చిర్రు, అది ఓకే. కానీ ఆ తర్వాత కూడా ఇంకా డిమాండ్లు పెడుతూ ఈ విధంగా మాట్లాడటం అనేది 190% మంది ప్రజల సానుభూతి ఉండదు. అంటే పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇస్తామన్నటువంటి హామీ ఇచ్చారు కాబట్టే వాళ్ళు ఇప్పుడు ఆ ప్రశ్నిస్తున్నారు కదా. లేదంటే ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చారు కదా, ఇక్కడికే సరిపోతుంది. ఇప్పుడు మరి ఎలక్షన్ల ముందు కొండా సురేఖకు మంత్రి పదవి ఇస్తాం అనలేదుగా. కాంపోజిషన్లో వివిధ పొందికలలో కొంతమందికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. ముందు ఎమ్మెల్యే టికెట్ వరకు ఓకే అంటారు, ఆ తర్వాత డిఫరెంట్ కాంపోజిషన్లో మహిళలకు ఇవ్వాలని, ఇటువంటిది ఏదో ఒక బీసీకి ఇవ్వాలని, ఇటువంటి పొందికలో మంత్రి పదవి ఇచ్చుంటారు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇంకా ఎమ్మెల్సీని గురించి పెద్ద ఖాతరు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక మొత్తం జిల్లా మీద ఒక గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్సీ ఇస్తున్నాను ఇయ్యలేదు, లేకపోతే నాకు ఎమ్మెల్యే టికెట్ నాదని మేమనుకుంటుంటే ఇంకోళ్ళ పేరు చెప్తారు ఏందని ముఖ్యమంత్రి అనటం, ఇవన్నీ పెద్దగా సానుభూతి సంపాదించేటివి కావు. తర్వాత ఒక సానుభూతి పోగొట్టుకునే మాట ఏమిటంటే, ముఖ్యమంత్రి కళ్ళు తలకెక్కినాయనే మాట అన్నది. ఒక చిన్న అమ్మాయి ఎల్డర్ని అట్టంటే రేవంత్ రెడ్డినే కాదు, ఏ ఎల్డర్నన్నా సానుభూతి పోద్ది. ఇప్పుడు పాలిటీషియన్, యంగ్ పాలిటీషియన్, సీనియర్ పాలిటీషియన్ ఆ మాట ఎవరి ప్రతిష్ట దెబ్బతింటుంది? అన్న వాళ్ళ ప్రతిష్ట పెరుగుతుందా, లేదంటే ఆ మాట పడ్డ వాళ్ళ ప్రతిష్ట తగ్గుతుందా? ఇక్కడ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి. ఆ మాట వల్ల కొండా సురేఖ ఒంటరి కావడానికి ఉపయోగపడింది పొలిటికల్ గా. ఇప్పుడు కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు బయటకు రాలేదు. ఎందుకు రాలేదంటే, కాంగ్రెస్ పార్టీ మంత్రి ఇక ముఖ్యమంత్రిని గురిపెట్టాక సహజంగానే మిగతా వర్గాలకు ధైర్యం వస్తుంది, ఆ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ. కాంగ్రెస్ దీంట్లో కూడా కొండా సురేఖ తన బిడ్డ చేసినటువంటి వ్యాఖ్యలను ఎక్కడా ఖండించలేదు. సో పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టే కనిపిస్తోంది ఆ లేఖలో కూడా. తన వ్యక్తిగతం అన్నారే తప్ప తన మాటలు ఖండించాల్సిన ప్రస్తావన కూడా ఎక్కడ రాలేదు. అక్కడే వస్తున్నా. ఇప్పుడు అమ్మాయి కాంగ్రెస్ పార్టీ కాదు, లేదా గత 20 ఏళ్లుగా యువజన కాంగ్రెస్ లేకపోతే రాష్ట్ర ఎన్ఎస్సీ లీడర్గానే ఉంటే చాలా యాక్టివ్ చేసింది అమ్మాయి అని ఒక సానుభూతి ఉంటుంది. ఏది లేకుండా మా ఇంట్లోకి ఇన్ని కావాలని అడిగితే సానుభూతి ఉండదు. ఒకటి, ఏ పార్టీలైనా, కాంగ్రెస్ పార్టీలైనా కానీ ఏ పార్టీనైనా ఈ సూత్రం వర్తిస్తుంది. రెండవది, నిన్న సురేఖ ఇచ్చిన జవాబు కన్విన్సింగ్గా లేదు. ఎవరికి న్యూట్రల్స్ కూడా, నాలాంటి న్యూట్రల్స్ కూడా కన్విన్సింగ్ లేదు. ఎందుకు లేదంటే, ఆ అమ్మాయి తెలవక మాట్లాడింది, నేను ఖండిస్తున్న దీన్ని, కరెక్ట్ కాదు అట్లా అనటం అని అంటే చాలా సోబర్గా ఉండేది, ఉందాగుండేది. ఆమె దాదేనాదా అంటే కొండా సురేఖ బిడ్డ కాకుండా ఆమెకు ఏం గుర్తింపు ఉంది? ఏం గుర్తింపు లేదు. కేవలం సురేఖ బిడ్డగానే గుర్తింపు, పరోక్షంగా సమర్థించినట్టుగానే ఉంది. కాబట్టి సహజంగానే సురేఖ అదవరకు ఆ అమ్మాయి అన్న దాని మీద పెద్ద రియాక్ట్ కాలే కాంగ్రెస్ శ్రేణులు. ఇట్టెట్ట అంటది అనుకున్నారు. కానీ సురేఖ జవాబు చూసినాక ఇక ఇది వ్యూహాత్మకంగా చేస్తారని చెప్పేసి రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా ఎందుకు రియాక్ట్ అవుతారంటే, వాళ్ళ భవిష్యత్తు కూడా ముఖ్యమంత్రి భవిష్యత్తు తోటి, కాంగ్రెస్ భవిష్యత్తు తోటి ఆధారపడి ఉంది కదా. కాబట్టి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అనుకున్నప్పుడే ఇట్లా సమావేశం అవుతారు. తర్వాత రెండోది,
మంత్రులంతా ఏకాభిప్రాయం ఉన్న తర్వాత సురేఖ ఒంటరి కావటంక తప్పదు. మంత్రుల మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే అది వేరు. కానీ అంతే ఇప్పుడు సహజంగానే అగ్రనాయకులు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ అంటే కుమార్ సార్ రెడ్డి ఏ పార్టీ ధైర్యం మధ్య లేకపోతే దగ్గరలో ఎలక్షన్స్ కూడా లేవు, అసలు ముఖ్యమంత్రి 2 సంవత్సరాల తర్వాత ఉండేటువంటి ఎలక్షన్స్ కు ముందే పరకాల పోయి అభ్యర్థిని ఖరారు చేయడం ఏంటో అర్థం కానటువంటి విషయం. సో తనే అంటే ఏం జరుగుతుందో చూద్దాం రెచ్చగొడదాం అనుకున్నారా? మోర్ ఓవర్ ఇప్పుడు ఒకవేళ అంటే సార్ వన్ సెకండ్, ఒకవేళ తనకు ఏ ధైర్యం లేకపోతే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు, ఎవరి బలం లేకపోతే, ఎవరి మద్దతు లేకపోతే ఎందుకు కొండా సురేఖ ఈ అంశాన్ని ఖండించకుండా పరోక్షంగా మద్దతు ఇస్తోంది? ఎవరైనా మద్దతు ఉందని నేను అనుకోవట్లే, అగ్రనాయకుల మద్దతు ఉందని అనుకోవట్లే. ఎందుకంటే సురేఖకు కొద్దిగా అవుట్ బర్స్ట్ అయ్యేటువంటి అలవాటు ఉంది. అంటే మిగతా పార్టీలు, అన్ని పార్టీల నుంచి ఆవిడ దాంట్లో నుంచి డిస్టర్బ్ అయ్యి వచ్చింది కదా. కాబట్టి కొంతమందికి సహనం ఎక్కువ, కొంతమందికి అవుట్ బర్స్ట్ అవుతారు. సురేఖ ఎప్పుడు మాట్లాడినా, గతంలో నాగార్జున కుటుంబం మీద మాట్లాడినా, లేకపోతే ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ లో పార్టీ సేవ్ చేయాల్సి వచ్చింది సురేఖ. ఎప్పుడైనా ఒక నాయకుడు, సురేఖ కాదు, ఒక నాయకుడు పార్టీకి స్ట్రెంగ్త్ గా మారాలి, పార్టీకి లయబిలిటీగా మారకూడదు. అంటే పార్టీ మనిషిని కాపాడే స్థితి రాకూడదు, మనిషే పార్టీని కాపాడే స్థితిలో ఉండాలి, అందులో ఒక మంత్రిగా. కాబట్టి సహజంగానే నేను ఇచ్చిన జవాబు అది పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టు అనిపించి ఇవాళ రియాక్ట్ అవుతున్నారు. బహుశా మంత్రులంతా ఏకగ్రీవ సార్ ఎక్కడ వచ్చింది ఈ పరిస్థితి అనుకోవాలా? ఇప్పుడు గతంలో కొండా రామ్ గోపాల్ వర్మ సినిమా ఆడియో సమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు వరంగల్లో రేవంత్ రెడ్డి వచ్చే టైంలో అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అడ్డుకున్నారని చెప్పేసి కొండా సుష్మితా పటేల్ ఏం ఎర్రబెల్లి దయాకర్ అని చెప్పేసి ఇదే స్థాయిలో అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. అంటే అప్పుడు కలిసి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, కొండా సురేఖ ఫ్యామిలీ రాను ఎక్కడ జరిగింది? తన శాఖల్లోనే ఇతరుల పెత్తనం చేస్తున్నారు, పొంగులేటి పెత్తనం చేస్తున్నారు అనే స్థాయిలో విమర్శలు వచ్చేంతగా ఎక్కడ చెడింది? ఈవెన్ జిల్లా నాయకత్వంలో కూడా చెడింది. ఇప్పుడు ఇదంతా కూడా లోకల్ కాంట్రడిక్షన్స్ బాగా ఉన్నాయి. గత 30 ఏళ్లుగా కొండా మురళి, ఎర్రబెల్లి దయాకరావు కుటుంబాల మధ్య వైరుధ్యం నడుస్తుంది. దరిదాపు వాళ్ళ అనుచరులు హత్యలు జరుగునేంత దూరం గత 30 ఏళ్లుగా వాళ్ళ ఆ 2 కుటుంబాల మధ్య వైరుధ్యం నడుస్తుంది. అది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వైరుధ్యం. ఇప్పుడు కూడా లోకల్ వైరుధ్యం పరకాల అనేది ఏమిటంటే, పరకాల నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలనేటువంటిది మొన్న ఎలక్షన్స్లో కూడా ప్రయత్నం చేశారు, చెరొక చోట నుంచి పోటీ చేయాలని. వరంగల్ నుంచి ఒకళ్ళు, పరకాల నుంచి ఒకళ్ళు పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశం వాళ్ళకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు డిఫెన్స్లో ఉంది, అంటే అందరికీ గెలుస్తామన్నటువంటి కాన్ఫిడెన్స్ లేదు. కాబట్టి అదేం పెద్ద వైరుధ్యం దీర్ఘకాలికంగా పోలేదు. అది అంటే లాంగివిటీ లేదు, ఏదో ఒక దగ్గర సర్దుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులు అనే పరిస్థితి పోటీ చేసేటప్పుడు ఉంది. ఎందుకంటే ఎవరు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకోలేదు, పోటీలు స్టార్ట్ అయ్యేటంగానే కాంగ్రెస్ రంగంలోకి వచ్చింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇంకో సీటు అన్నారు కానీ వదిలేశారు, ఒక్కటి గెలుచుకుంటే చాలు అనుకునే ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, కాబట్టి మళ్ళీ పరకాలనేటువంటి విషయం మళ్ళీ తీసుకొచ్చారు. కాబట్టి ఏదేమైనా తర్వాత ఇంకోటి, ముఖ్యమంత్రి ఒకవేళ వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిపించాలన్నారా, లేకపోతే రేవూరి ప్రకాష్ రెడ్డి మీరు మద్దతు ఇవ్వాలన్నారా అనేటువంటిది క్లియర్గా వినపడలే. నేను ముఖ్యమంత్రి ఆ టైంకు ముఖ్యమంత్రి స్పీచ్ వింటున్నా నేను. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో ప్రకాష్ రెడ్డి మద్దతు ఇవ్వాలన్నాడా, లేకపోతే ప్రకాష్ రెడ్డికి మద్దతు ఇవ్వాలా మీరు అన్నప్పుడు తప్పేం లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పడం ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గానికి పోయినప్పుడు అది బాధ్యత, కాబట్టి అది తప్పు కాదు. కరెక్ట్. 2 సంవత్సరాల ముందే పరకాలకే పోయి అనాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రశ్న కదా. అంటే పరకాల బహిరంగ సభ జరిగింది కాబట్టి సహజంగానే అంటారు. అయితే దాంట్లో ఉన్నటువంటి క్లారిటీ ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఇచ్చాడుగా. ఎవరన్నా అది నిజం కాదు, దానికి ఒక ప్రక్రియ ఉంది. కాబట్టి అది పిసిసి ఉంది, తర్వాత ఏఐసిసి ఉంది, తర్వాత ఎలక్షన్ కమిటీ ఉంటుంది, స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. దీనికి ఒక ప్రక్రియ ద్వారా వచ్చేదే నిజమైతే తప్ప మిగతా వాళ్ళు ఎవరు చెప్పింది కూడా నిజం కాదని చెప్పాడుగా. కాబట్టి ఆ ప్రొసీజర్ పాటించుకుంటా అనౌన్స్మెంట్ కానీ, నాదే టికెట్ అని కానీ, నీదే టికెట్ అనేటివి చెల్లవని చెప్పాడు కదా, చాలా కేటగిరికల్గా చెప్పాడు కదా. కాబట్టి ఇవాళ అటువంటి చర్చ, అసలు సీటు చర్చ అనేది ఇవాళ చర్చనీయాంశం కాకపోయినా కానీ మరి మంత్రి పదవి విషయంలో ఇది చర్చలోకి వచ్చేటువంటి అంశమేనా? గతంలో ఇందాక మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో అవుట్ బర్స్ట్ అయ్యారు. సో అప్పుడే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్లు వస్తే
సరే పార్టీనే మీరు అన్నట్టు పార్టీనే వెనకేసుకు రావడం జరిగింది. ఈవెన్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ విషయంలో బంగారు బోనం అని చెప్పేసి అప్పుడు ఒక గెజెట్ రిలీజ్ చేస్తే సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే తిరగబడ్డటువంటి చరిత్ర ఉంది. సో తన వర్గం వాళ్లకు అందులో బోర్డులో సభ్యత్వం ఇవ్వలేదని చెప్పి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఎట్ ది సేమ్ టైం ఒకవైపు జిల్లా మొత్తం కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఆ రోజు నాయన రాజేందర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. కడియం నాయని, సో మిగతా రేవూరు ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా కూడా అందులో ఉన్నటువంటి టీమే. సో యాంటీ కొండా ఎమ్మెల్యేలు, యాంటీ కొండా టీం ఒకవైపు ఉంటే కనుక ఇప్పుడు నేరుగా సీఎం పైనే విమర్శించారు. యాంటీ సీఎంగా మారిపోయారు, యాంటీ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. సో ఇప్పుడు సిఎల్పి మీటింగ్ భవిష్యత్తును ఎట్లా చూడవచ్చు, ఏం అంచనా వేయచ్చు? అండ్ దీన్ని బీసీ కార్డుకు ఆల్రెడీ లింక్ చేసి పెట్టారు. ఆ ధైర్యం చేస్తారా బర్తరఫ్ దిశగా? ఏబీసీకి లింక్ పెట్టినా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వరంగల్ జిల్లా నాయకత్వం తర్వాత రాష్ట్ర నాయకత్వం ఏకాభిప్రాయానికి వస్తే అది కొండా సూర్యకు డిసడ్వాంటేజే. ఎందుకంటే వాళ్ళకు ఒంటరిగా ఫైట్ చేసే అలవాటు ఉంది. సూర్యక కుటుంబానికి వాళ్ళకు ఒంటరిగా ఫైట్ చేసే అలవాటు ఉంది. కాబట్టి వాళ్ళేం భయపడకపోవచ్చు, ఒంటరిగా పోవచ్చు కూడా. కానీ అది ఒంటరి అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఒంటరి కావడానికి ఉపయోగపడేది ఈ డెవలప్మెంట్స్ అని సుష్మిత ఆ మాట మాట్లాడి. కాబట్టి ఇంత రిస్క్ తీసుకోకుండా సుష్మిత చేసిన తప్పు, చిన్నపిల్ల, మెచ్యూరిటీ లేదు, ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అది మేము కూడా ఇప్పుడు ఒక మాట అన్నది ఇచ్చిన లెటర్లో సూర్యక ఏ మాట అన్నదంటే కాంగ్రెస్ నాయకత్వం అన్న కాంగ్రెస్ పార్టీ అయినా గౌరవం ఉందన్నది. తర్వాత మళ్ళీ వాళ్ళ గుక్క తిప్పుకొని సుష్మిత కూడా సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ అన్న గౌరవం ఉందన్నది. అంటే ప్రతిసారి మాట అన్నప్పుడు ఏ రియాక్షన్ లేకపోతే అది అలవాటైంది. ఇప్పుడు రియాక్షన్ ఉంది కాబట్టి తెల్లారి మాటల తర్వాత సార్ మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వం కూడా అంతా ఒక ఏకమయ్యేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా? ఇదే మాట పచ్చ కాంగ్రెస్ అని గతంలో కొంతమంది అన్నారు. అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు కొండా సురేఖ కూతురు మాట్లాడుతున్నారు. సో చాలామంది టీడీపీ వాళ్ళకే ఎక్కువ పనులు జరుగుతున్నాయి, టీడీపీ కాంట్రాక్టర్లకే పనులు వస్తున్నాయి అన్నటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంది. మోర్ ఓవర్ వైఎస్ఆర్ ఫాలోవర్స్ కాబట్టి మా మీద కుట్రలు చేస్తున్నారని చెప్పేసి భట్టి విక్రమార్క ఇదివరకే అన్నారు, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సో ఒక వర్గం అంతా ఏకమయ్యేటువంటి అవకాశాలకు ఒక ఫౌండేషన్ పడుతుంది అనుకోవాలా? ఈరోజు సిఎల్పిలో ఒకవేళ బర్తరఫ్ చేస్తే అట్లాంటి ఎపిసోడ్ని మనం చూడొచ్చా? బహుశా ఇంకా 2.5 ఏళ్ళు అధికారం ఉన్నటువంటి సమయంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తన అధికార అవకాశాన్ని పోగొట్టుకుంటారని నేను అనుకోను. ఇటువంటి డెవలప్మెంట్స్ ఏదన్నా 6 months 1 year మందులో డిస్టర్బెన్స్ వస్తే ఏం, కానీ ఇప్పుడు అటువంటివి వస్తాయని నేను అనుకో. తర్వాత ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళ ఇంట్రెస్ట్ దెబ్బతిన్నప్పుడల్లా వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు చెన్నారెడ్డి నా మనుషుల్ని ఒంటరి చేస్తారు అన్నప్పుడు ఆయన రియాక్ట్ అయ్యిండు. పోచారం శ్రీనివాసరెడ్డి నేను స్పీకర్ చేసి సీనియర్ లీడర్ని, నేను ఫోన్ చేస్తే కూడా రియాక్ట్ కావట్లేదు, మాకు పనులు కావట్లేదు, పనుల కోసమే వచ్చిన అని ఆయన రియాక్ట్ అయ్యిండు. కాబట్టి సహజంగానే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళ దెబ్బతిన్నప్పుడు రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఉన్నంత గ్రిప్పు రాష్ట్ర పార్టీల ఆల్ ఇండియా పార్టీలో ఉండదు. అటువంటిది సహజంగానే అందులో కాంగ్రెస్లో అసలే సాధ్యం కాదు. రెండోది రేవంత్ రెడ్డి ఇంకా పూర్తి స్థాయి గ్రిప్పు ఇంకా వచ్చింది అనిపించట్లేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తుండు. కానీ ఒక రెస్పెక్ట్ ఏముందంటే బీఆర్ఎస్ వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర ఎక్కువ అనేటువంటి విషయం అందరికీ తెలుసు. తర్వాత రేవంత్ రెడ్డికి కుడి భుజంగా ఎడభుజంగా ఆ ఒపీనియన్ అతను ఎలివేట్ కావడానికి అటు బట్టి కానీ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఎలివేట్ కావడానికి తోడ్పడ్డారు. అట్లాగే మొండిగా కూర్చోలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటారని నేను అనుకోవట్లేదు. ఇది కొండా సురేఖ వైరుధ్యం అంతా స్థానిక వైరుధ్యం అని నేను అనుకుంటున్నా.